డౌటన్ బజార్ బులేశమామ టెంపుల్ అక్కడ మీరు పోతరా చేసినప్పుడు అటాక్ చేయడానికి చూస్తుంటారు. కొంతమంది ఎట్లా అంటే అరే దొరుకుతాడులే ఎప్పుడు చేద్దామని చెప్పి అట్లా అన్నట్టు ఉంటారు. కానీ చాలా మంది అయితే ఉంటారు అన్న. మీకు ఏమన్నా దుష్పన్ అనేది ఉందా కొంతమందికి, లేదా కావాలని చేస్తారా లేకపోతే ఎందుకు చేస్తారా అసలు? పోతరా చేసినప్పుడు మద్యం సేవిస్తారన్న. అంటే మద్యం సేవించడం అనేది అసలు కరెక్టా కాదా? అంటే మా డాడీ నేను నిలబెట్టుకోవాలని నేను పేరు ఓడగొట్టదు. ఇంకోటి ఇది మన ఉప్పలమ్మ టెంపుల్ కి మీరు వచ్చి దర్శనం చేసుకొని ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ వస్తుంది. అమ్మవారి దగ్గర బలిగంప అనేది తీస్తారు కదా, బలి తీస్తారు. బలి తీసేటప్పుడు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ అయితే ఇప్పుడు చిన్న చిన్న పోరలు కూడా బలిగంప ఏమడి ఇరుపుతుంటారు, ఉరుకుకుంటా ఇట్లా చేస్తుంటారు. అది అసలు కరెక్టా కాదా? భవిష్యవాణి రంగం అనేది జరుగుతుంటుంది. ప్రతి ఒక్క టెంపుల్లో అయితే రంగం అనేది జరుగుతుంటుంది. అందులో మనకి ఇప్పుడు చాలా ఇప్పుడు చెప్పిన అమ్మవారు చెప్పిన మాటలు అనేది కొన్ని నిజాలు జరిగినాయి అని అంటారు కొంతమంది. ఏమన్నా చెప్పగలుగుతారా అసలు ఘటం అనేది ఏంది, అసలు ఘటం అనేది అమ్మవారిని ఎందుకు ఎదుర్కొస్తారు? ఏంటంటే ఘటం వెళ్తుంది, ఈడికి వచ్చే వరకు 12:30, 1 అవుతుంది. తల్లికి పోలీసులో బందోబస్తు తీసుకుంటుంది అనుకుంటారు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మనం మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే వచ్చినాం అనమాట. మనమైతే ఈరోజు అయితే బొల్లారం రాజశేఖర్ పోతరాజ్ గౌ పోతరాజ్తో అయితే ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా బాగున్నారా? బాగున్నా. ఓకే అన్న. అన్న అసలు మీ పేరు, ఇంకోటి మీరు ఎక్కడ ఉంటారు అది కూడా మన వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి. నేను కొత్త బస్సు బొల్లారంలో ఉంటా. ఓకే, కొత్త బస్సులో ఉంటా. ఓకే, కింది బస్సులో. సో పోతరాజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినారు, అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేసినారు ఒకసారి మన వ్యూవర్స్కి అయితే చెప్పండి. 2012 అన్న. ఓకే, 2010లో డాడీ చచ్చిపోయిండు. 11లో గ్యాప్ ఇచ్చిన, 12లో వచ్చిన, 12లో వేసిన. అన్న అసలు మీ పోతరాజ్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ చేసిరు, అసలు ముందు ఎవరు వేస్తుండే, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ముందు మా తాత వేస్తుండే. ఓకే. మా తాత పేరు రాజయ్య. మా తాత వేస్తుండే. అప్పట్లో మేము పుట్టలేము. ఓకే. అప్పుడు మా తాత వేసిండు. మా తాత చచ్చిపోగానే ఒక ఏడాది అయినాక మా డాడీ వేసిండు. జయరాజ్ పోతరాజ్. ఓకే, ఓకే. అంటే అప్పటి నుంచి డాడీ ఓకే కంటిన్యూ. ఓకే. డాడీ వేసి 27 years. లాస్ట్ 2010లో డాడీ చచ్చిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు మీ డాడీ మీ తాతల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? నడుచుకుంటూ వస్తుంది. ఓకే, ఓకే. ఓకే అన్న. ఇప్పుడు మెయిన్ మీరు పోతరాజ్ అనేది ఏ ఏరియాలో వేస్తారన్న? ఇప్పుడు నార్మల్ అంటే గౌ పోతరాజ్ అంటే కొన్ని టెంపుల్స్కి వేస్తారు, లేదా టెంపుల్స్ లేకపోతే పలారం బండిలకు కూడా వేస్తుంటారా? ఒట్టి టెంపుల్లకే, మెయిన్ టెంపుల్లకే. ఓకే. అప్పుడు డాడీ ఏ టెంపుల్ వేస్తుండే గా టెంపుల్కి నేను ఇప్పుడు నేనే వేస్తాను. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మన ఏరియాలో ఇప్పుడు డౌటన్ బజార్ బొల్లారం అన్న, ఈ ఏరియాలో మీరు పర్టికులర్గా అయితే పోతరాజ్ చేస్తారు, గౌ పోతరాజ్ అనేది. అంటే మెయిన్ టెంపుల్స్ అంటే స్టార్టింగ్ బోనాలు స్టార్ట్ అయితే అసలు మీరు ఏ టెంపుల్కి వేస్తారన్న పోతరాజ్ అని? చిన్న కమ్మల ముత్తాలమ్మ టెంపుల్, ఓకే, పెద్దమ్మ టెంపుల్ సదర్ బజార్, ఓకే, పోషమ్మ టెంపుల్, ఓకే, గర్ల్స్ స్కూల్ గలీలా, అదే సీనన్న వాళ్ళది, ఓకే, ఆల్ మన మంగళమ్మ గుడి, బులష్మామ గుడి, మన కింది బస్సులో బులష్మామ గుడి. ఓకే అన్న. ఇంకోటి మెయిన్ మనకి ఏంటంటే చాలా మంది పబ్లిక్కి పోతరాజ్ అనేది అంటే ఇప్పుడు నార్మల్గా చాలా మంది అయితే ఇప్పుడు ట్రెండింగ్లో అయితే కలర్ నడుస్తుంది అన్న, కలర్ పెడతారు పోతరాజ్ అని అంటారు. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పోతరాజ్ అనేది చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏజ్ తరంగా చూసుకుంటే మనకి చిన్న పిల్లలు కూడా పోతరాజ్ వేయొచ్చు అంటారా? వేయొద్దా అన్న? ఎట్లా చెప్పండి దాని గురించి, కొంచెం వాళ్ళకి కూడా తెలుస్తుంది. తెలియదు వేయొద్దు, అంత చిన్న పిల్లలు అంటే వేయొద్దు. అంటే ఇప్పుడు మాదంటే మాకు హక్కుబాటు, అది మాది హక్కుబాటు. మా దాంట్లో ఇప్పుడు తాత వేసిండు, తర్వాత మా డాడీ వేసిండు. ఓకే. దాని తర్వాత డాడీ చనిపోయినాక నేనే వేస్తున్నా. అట్లా నేను వేసినాక ఇక మా వాళ్ళు ఎవరన్నా వేస్తారు మా కాందాన్లో. అంటే మా కులపోళ్ళు ఎవరన్నా వేయచ్చు, వేరే కులపోళ్ళు వేయలేరు. ఓకే, ఓకే.
అంటే చిన్న పిల్లలు వేయొద్దు, ఇది ఏంది ఆట, ఆట కాదు, చాలా దొక్కు ఉంటది. ఓకే ఓకే ఓకే. ఒకళ్ళకి పడుతుంది, ఒకళ్ళకి పడది. అంటే అమ్మవారి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. అమ్మ నచ్చితేనే నువ్వు ఎంత మంచిగా అవుతావు నీకు తెలుసు. ఇప్పుడు నేను 13 ఇయర్స్ అవుతుంది, ఇంతవరకు నాకు ఏం కాదు. ఇక అమ్మ నచ్చిందే వేయించుకుంటుంది. ఓకే అన్న. అన్న ఇప్పుడు పోతురాజు అంటే ఇప్పుడు చాలా మంది కలర్స్ ఇస్తున్నారు అన్న. ఇప్పుడు కలర్స్ కాకుండా ఇప్పుడు గౌ పోతురాజు అంటే మెయిన్ మనకైతే కుంకుమ, పసుపు, అది పోతురాజు అంటారు కదా అసలు మెయిన్. అంటే గౌ పోతురాజు అంటే పసుపు, కుంకుమ, ఉద్దపు, తెల్లది, అదే 4 పసుపు, కుంకుమ, చెంకి, ఉద్దపు, దాంతోనే అలంకరణ చేసుకోవాలి. వేరేది ఏం పెట్టవద్దు, మళ్ళీ నచ్చది. అంటే ఇప్పుడు ఈ మధ్య అంటే ట్రెండింగ్ లో అయితే కలర్స్ అదే ఏమో తెలియదు కానీ అది వేరే. ఇక అలా వేసేది మనం బ్లెస్ పాయింట్ చేయదు, అది వేరే. ఇది మనకు అమ్మకి వేసేది వేరే అన్న. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సీజన్ వస్తేనే బోనాలప్పుడు మీరు పోతురాజు చేస్తారు కదా అంతే. ఇప్పుడు నార్మల్ టైంలో మీరు ఏదైనా జాబ్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు సీజన్స్ బట్టి మీరు? లేదు, నేను జాబ్ చేస్తాను. ఓకే. కంటోన్మెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను. కంటోన్మెంట్ హాస్పిటల్ మన దగ్గర అయినప్పుడే నేను మన దగ్గరనే వేస్తా, బయట వేయ. ఓకే ఓకే. బలారం బండికి వేయ, ఏడయ్య. ఫస్ట్ అమ్మకి గావు పట్టినాకనే ఒక పొద్దు ఉంటా. ఆ రోజు మొత్తం బోనాల రోజు ఏముంటా, ఒక గ్లాస్ పాలు తాగుతా. మొత్తం 4 గుర్రెలు వేసినాక ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి తింటా. అచ్చా ఓకే ఓకే. అని ఇప్పుడు పోతురాజు చేస్తే ఇప్పుడు చాలా మంది అమౌంట్ తీసుకొని పోతురాజు చేస్తారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇప్పుడు తక్కువ ఇచ్చినా కానీ వాళ్ళ అమౌంట్ అనేది ఇప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా మీరేమైనా అమౌంట్ తీసుకుంటారా ఇప్పుడు టెంపుల్స్ దగ్గర? లేదు, మా అమౌంట్ ఎట్లుంటది అంటే, మాది ఒక అమౌంట్ అప్పటి నుంచి బుక్ లో రాసి ఉంటది, కమిటీ నంబర్స్ ఉంటారు. ఆ కమిటీ నంబర్స్ లో ఒకళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటది. ఆ బుక్ లో మనము డాడీ ఎప్పటి నుంచి చేస్తుండో అప్పటి నుంచి రికార్డ్ ఉంటది. అంటే ఎంత ఇస్తుండో, ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది అంటే ఎట్లా, ఒక 100-200 ఎక్కువ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు నాకు ఇది ఎంత ఇస్తారంటే 600 రూపాయి అట్లా. అంటే ఇది మన అక్కుబాటుతో వస్తున్నాం కదా, అట్లా రికార్డ్ ఉంటది ఆ బుక్ లో. ఓలాకనే కానీ ఇప్పుడు మేము పని బాటలు, మా పని బాటలకు అంతా ఒక్కొక్క రేట్ ఉంటది. సాకలోళ్ళు ఉంటాడు, బ్యాగర్ అయిన ఉంటాడు, రవాణా ఉంటాడు, రంగం ఎక్కుతుంది, అన్న ఉంటాడు, మాకంతా ఒక్కొక్క ఉంటది. ఆ బుక్ రికార్డులు ఉంటది. దాన్ని బట్టి మాకు కట్నం పెడతాం. మేము పూర్తి చేయం అమ్మకి, ఎందుకంటే మేము అమ్మకి సేవ చేస్తాం అంతే. పోతురాజు చేసినప్పుడు అయితే కొంతమందికి పడుతుంది, కొంతమంది పడది. అట్లా మీరేమైనా మంత్రం వేయించుకొని ఇట్లా కానీ అట్లా వస్తారు అమ్మవారి దగ్గరికి పోతురాజు చేయడానికి? ఫస్ట్ ఇంట్లో పూజ చేస్తాం, అలంకరణ చేస్తాం. ఓకే అన్న. అవన్నీ సామాన్ తెచ్చి బ్యాగ్లో పెడతాం. మొత్తం అయిపోయిన పండుగ ఇంత అయిపోయినాక బ్యాగ్లో పెట్టి మళ్ళీ కడిగి, అవంతా కడిగి పసుపు గిసుపు ఉంటుంది కదా, అవన్నీ కడుగుతాం. మళ్ళీ పాలతో కడుగుతాం. పాలలో జరసేపు వేసి చేస్తాం, తీసేసి మళ్ళీ మూట కట్టి పెట్టేస్తాం. పెట్టేసినాక మళ్ళీ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, మళ్ళీ తీసి మళ్ళీ మంచిగా శుద్ధం చేసి అవే తార్లు, ఒక్కొక్క తార్లు చేపిస్తే అవి పవర్ పోతుంది తార్లలో. అవే తార్లు ఎన్ని ఏళ్ళు వస్తే అన్నేళ్లతోనే అవే తార్లతో రన్నింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పండుగ వస్తే మాడుస్తాం, అట్లా మారవద్దు తాళ్ళని, అవే తార్లు ఉండాలి. అవి పోయేదాకా అనుకో, ఇక అప్పుడు అవ్యంతలు అవి పోతాయి చూడు, అప్పుడు మనం కొత్త తాళ్ళు తెచ్చుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని మళ్ళీ అమ్మ ముంగట పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ పాలతో నానబెట్టి మళ్ళీ అవన్నీ గిజ్జలు అన్ని నానబెట్టి, ఒకటి దాంట్లో చెడ్డివి మనం వేసుకున్న చెడ్డీతో సహా నానబెట్టి చేయాలి. మళ్ళీ అవన్నీ తీసి పసుపు రుద్ది కుంకుమ పెట్టి మళ్ళీ అమ్మ దగ్గర పెడితే గుమ్మడికాయ కొట్టి అడవి పుట్ట ముంగట పెట్టి గుమ్మడికాయ కొట్టి పూజ చేస్తాం. ఫ్యామిలీలో అయితే మీరు ఇప్పుడు ఒక్కళ్ళు వేస్తారా పోతారా, లేకపోతే మీ బ్రదర్స్ ఇట్లా? అంటే మా బాబాయ్ ఉంటాడు గోల్కొండలో, రామ్. ఓకే. చనిపోయిండు పోయిన ఇయరే. అయినా పెద్ద తోటలకి వేస్తాడు. గోల్కొండ ఫస్ట్ బోనాలు లంగరాజు బ్రిడ్జ్ కిందకి గాంధీ బొమ్మ షాటి కాడి నుంచి ఆ బండి ఆ తోటలకి ఇస్తాడు ఆయన. అని ఇప్పుడు మీరు డౌటన్ బజార్ బులేశమ్మ టెంపుల్ అక్కడ మీరు పోతరా చేసినప్పుడు నేనైతే ఒకసారి అయితే మంచిగా చూసినా ఎట్లా అంటే పబ్లిక్ అందరు మీరు బయటకు వస్తున్నప్పుడు చాలా మంది అటాక్ చేయడానికి చూస్తుంటారు. కొంతమంది ఎట్లా అంటే
అరే దొరుకుతాడులే ఎప్పుడు చేద్దామని చెప్పి అట్లా అన్నట్టు ఉంటారు. కానీ చాలా మంది అయితే ఉంటారు అన్న. మీకు ఏమన్నా దుష్పన్ అనేది ఉందా కొంతమందికి, లేదా కావాలని చేస్తారా లేకపోతే ఎందుకు చేస్తారా అసలు మీకు? దుష్మన్ ఏం లేదు, కానీ దుష్మన్ అనేది ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే బయటికి రావాలి. ఇప్పుడు బయటికి రావాలంటే మన లోపల మన కథ మనది ఫస్ట్ రెడీ అయినది, మన కార్యక్రమం లోపల కావాలి. అవును, అది కాకముందుకే లొల్లి లొల్లి చేస్తారు. అవును. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మా దేవేందర్ అని ఉండు, రవణ్ ఉండు, రంగం ఎక్కుతాడు, యామజాల రవణ్, మొత్తం ఆయననే మా కథ కార్యక్రమం మొత్తం. ఎందుకంటే మాకు ఏం కాకుండా ఆయననే చూసుకోవాలి. ఎందుకంటే మేము ఆయన కింద పని బాటలో ఆయననే చూసుకోవాలి. ఎందుకంటే మేము వస్తాం, బయటికి వస్తాం, మాకు జర టైం ఇవ్వాల. ఇప్పుడు రారా అంటే మనం అదంతా ఇడ్చుకొని రాలేం కదా. అంతే. ఇప్పుడు మనం అమ్మకి ఇస్తున్నాం, షోపుటప్కి కాదు మనం వేసేది. ఫస్ట్ లోపల ఆమెను చూసుకొని నేను తయారయ్యి ఆమెను చూసుకొని బయటికి రావాలంటే అది ఎంత ఉంటుంది తెలుసా. ఈ షటోళ్ళకి అర్థమవుతుంది అది ఏందో కథ. ఇప్పుడు తాయిస్ వస్తారు, ముంగట ఉంటారు, బయట నిలబడతారు, పోతురాజు రావాలంటాడు. పోతురాజు రానికి టైం ఉంటుంది, దేనికైనా ఒక టైం ఉంటుంది. గావంటే బలారం బండికి వేసినట్టు కాదు, మన బండ్లాలకు వేసినట్టు కాదు. అమ్మ లేపితేనే లేస్తాం, కూసబెడితే కూసుంటాం. అమ్మ ఎట్లా చేస్తే అట్లా. ఇది మనది ఆట కాదు, ఇది మనం దేవతలకు వేస్తున్నాం. అది నేను చెప్పేది. ఎందుకంటే నేను వస్తా, పోయినసారి వచ్చిన బయటికి, పోయిన లాస్ట్ ఇయర్ రాలే, ఏం దాకా వచ్చిన సెండా స్కూల్ ముంగడ దాకా ఏం దాకా వచ్చి. ఇప్పుడు అమ్మ సపోర్ట్ ఇచ్చినా కదా అందాక వచ్చిన. అది అమ్మ దేనికైనా ఫస్ట్ మనం లోపల అమ్మని చూసుకున్నాకనే బయటకి రావాలి. అవి మనం చూసుకొని దాన్ని మనం వచ్చేయాలేమా, వచ్చేస్తామా? కొద్ది నేనే రాను. అవునా? ఒకవేళ నాకే లవకు ఇప్పుడు ఆమెను చూడండి అన్నే కూర్చోబెడుతుంది, మీరు వచ్చి లేపుతారా? లేపలేం కదా. సపోర్ట్ అనేది వాళ్ళు నా పగకుంటారు. వాళ్ళు ఇప్పుడు రవాణాకి ఇట్లా వీళ్ళంతా మా పని పంటలు పక్కకుంటేనే వాళ్ళు చేస్తేనే నేను అనుని లేస్తా. వాళ్ళు లేనిది లవ్వలేము, వేషం వేయలేము, ఏది చేయలేము. ఒకటి ఇక బలి కొట్టాలంటే ఆలే, బలి గంప తీయాలంటే ఆలే, పచ్చిగుంటది లొవ్వాలంటే ఆలే, రంగం ఎక్కాలంటే ఆలే, గావపోతురాజు లొవ్వాలంటే ఆలే. అంతే కదా. అవునా? అదే అనేది. ఎందుకంటే చెప్తున్నా పబ్లిక్కి, గావ్ అంటే అస్సి మజాక్ కాదు. ఎందుకంటే మన 9 వేసినావు నేను చూసిన, నేను కయాల్లో ఉన్నా జర. నైనా అంత పవర్ మన దగ్గర లేదు. ఇప్పుడు అంటున్నా నైనా అంత పవర్ నా దగ్గర లేదు. కానీ నేను వేసినప్పటి నుంచి జర నాకు గుడి కమిటీ, ఏ గుడి కమిటీ అయినా నాకు సపోర్ట్ ఇస్తారు. అన్ని గుడి కమిటీ వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారు. మంచిగా అవుతుంది. ఏ గుడి కాడ పోయినా ఆ గుడి కమిటీ సపోర్ట్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. ఈ మంగళం గుడి వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇస్తారు. ఎంత మంచిగా అవుతుంది ఈడ పండుగ, ఎంత మంచిగా అవుతుంది, ఎంత మంచిగా అవుతుంది. ఎందుకంటే సపోర్ట్ ఇస్తారు కమిటీ. ఫస్ట్ టైం, లాస్ట్ సెకండ్ ఇయర్ రెండోసారి వేసినప్పుడు గావ్ వేస్తారా అంటే ఇక మా వాళ్ళు ఉన్నారు, మా మామ ప్రవీణ్, విఘ్నేష్, వాళ్ళు అంతా మా మేనలు. మా మామ మేనమామ ప్రవీణ్, విఘ్నేష్, బావ అవుతాడు, వీళ్ళంతా మా వాళ్ళు. ఎందుకు వేస్తాడు అంటే తెలిసిన వాళ్ళే వేస్తాడు. నా ఒకసారి వేయని అక్కు కదా, అక్కు ఇట్లా కూడా కొట్టుకుంటాం, వేస్తాడు. ఇప్పుడు వేసి 12-13 years అవుతుంది. ఇప్పుడు పేరు రాలే అంటే మా డాడీది నేను నిలబెట్టుకోవాలని నేను వేసిన. పేరు ఓడగొట్టద్దు, కులం మతం ఓడగొట్టద్దు, ఆయన పేరు నిలబెట్టాలి, అన్నీ చేయాలి. అట్లా అని నేను వేసిన. నేను మీ షోకి వేస్తలేను. అవునవును. ఇప్పుడు మా డాడీ పేరు నిలబెట్టాలంటే వేయాలి. అట్లా నేను పేరు నిలబెట్టిన. ఎవరితో నాకు సంబంధం లేదు. నాకు మా పని బాలతో ఉంది, తల్లితోని, మేమే. మాకు పబ్లిక్ తోని ఇగో పబ్లిక్ వస్తుంది. ఇప్పుడు గౌరంగం అయితే మన బులారం అయినట్టు ఏడా కాదు. గౌరంగం ఫస్ట్ సికింద్రాబాద్ అంటే నెక్స్ట్ మనదే ఉంటుందా? బాగుంటుంది. బులారం అయినట్టు ఏడా కాదు గౌరంగం. మన దగ్గర అవుతుందంటే పబ్లిక్ నిండిపోతారు. ఇప్పటి నుంచి కాదు, నేను కాయలు వచ్చినప్పటి నుంచి చూస్తాను. ఈడున్న పబ్లిక్ ఏడు ఉండదు. మన దగ్గర అయినట్టు ఏ గౌరంగం ఏడా కాదు.
గంట సేపు చెప్తారు. అవునా? ఎందుకు వస్తారు? మంచిగా చెప్తాడు, మంచిగా గౌరవడతాడు. ఆ గౌరవంగానికి పబ్లిక్ అంతా వెయిట్ చేస్తారు. ఇది అవునా? చాలా మంది పబ్లిక్ వెయిట్ చేస్తారు, బయట కానీ ఈడ కానీ. గౌరవంగా స్టార్ట్ అవుతుందంటే జాతర నిండిపోతే పబ్లిక్ చాలా మంది ఎందుకు వస్తారు చెప్పు? వాళ్ళకి మన పని పడలేదన్న. ఎవరైనా ఒక నేను చిన్న ఏజ్ లా వేస్తున్న గావాన్ని వాళ్ళకి సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఫస్ట్ రంగం అవుతుంది, రంగం అయినాక నాదవుతుంది, నాదైనాక బలిగంప అవుతుంది. బలిగంప ఏంటంటే బలి దేనికంటారు? మన ఊరికే బలి, మళ్ళీ పూల మేరకే బలి. ఆ బలి కొడితేనే మనం మంచుకుంటాం. దానికి చూడడానికి వస్తారు పబ్లిక్. అమ్మని చూడడానికి, మమ్మల్ని చూడడానికి. మేము అమ్మకి ఇస్తాం అంతే కదా. ఇప్పుడు డౌట్ అని ఏంటంటే డౌట్ అని అరవింద్ సపోర్ట్ ఇస్తాడు, అరవింద్ సపోర్ట్ ఇస్తుంది, శరత్ మనోడు సపోర్ట్ ఇస్తాడు, విశాల్ అందరు సపోర్ట్ ఇస్తారు, ప్రతి ఒక్కరు ఇస్తారు. ఎందుకు ఇప్పుడు గుడి వెళ్తాం మనం, డౌట్ అని గుడి బుల్లెస్మామ గుడి చిన్నగా ఉంటుంది. బుల్లెస్మామ గుడి అన్నది మన ఇప్పుడు దీనంత ఉంటే మనం మంచిగా చేయొచ్చు. ఇంకా దానిలో ఎక్కువ మంది ఎందలేము. ఇప్పుడు మేమే పని బట్టలమే 15 మంది 10 మంది దాకా ఉంటాం. మా చుట్టంతా మేమంతా ఒకటే గుడి వాళ్ళు ఉంటారు. అందులో ఏం చేయలేం. అయితే నేను తయారు చేయడానికి అర్ధగంట టైం పడుతుంది లోపల. ఇక అలాంటి అవన్నీ చేయడానికి మళ్ళీ వచ్చి నాకు నాకు బందోబస్తు చేస్తారు. వాళ్ళు వచ్చి అలా అన్న వాళ్ళు వచ్చారు, దేవేంద్ర అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చి నాకు బందోబస్తు చేస్తారు. అందులోనే గుడిలోనే ఒక దగ్గర 45 మినిట్స్ అవుతుంది నాకు. నేను లేచి అమ్మని చూసి మళ్ళీ ఆ ఘట్టం చుట్టంతా తిరిగి చేసుకొని మళ్ళీ ఆనందం తిరిగి రావాలంటే అప్పటికి ఏమవుతుంది, గుడి ముంగట పబ్లిక్ నిండిపోతారు. ఇప్పుడు గుడి వాళ్ళు ఓనర్స్ వాళ్ళు పోయి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు పోయి డోర్ లాగా నిలబెడతారు కదా సార్, ఇంకా నూకుతారు వాళ్ళు. ఆ గేట్ ని నూకుతారు. ఎందుకు కొట్లాడ? మనం ఏమన్నా కొట్లానికి వేస్తున్నామా? కాదు కదా. నేను అమ్మకి వేస్తున్నా. ఇది ఒకసారి అయింది లాస్ట్ ఇయర్ గుడి ఓనర్ వాళ్ళ కొడుకు డోర్ కాడ నిలబడతా డోర్ ని ఇట్లా డక్క కొట్టి ఆయనకి తాకింది వచ్చి. ఎంత తాకిందో మనం చెప్పుకోలేము ఇప్పుడు, ఆయన అవి చెప్పుకోలేడు. ఎందుకు మనం ఎందుకు దుష్మన్ కావాలా? దుష్మన్ అని కాదు, మీరు ఏం చేయాలంటే మన ఏరియాలో మనం సపోర్ట్ ఇవ్వాల. అట్లా చేయొద్దు. అది ఎప్పుడైనా నేను తప్పే అంట, అట్లా చేయొద్దు. ఇప్పుడు మనకి మీరంతా తెలుసు, నాకు వాళ్ళంతా తెలుసు, బయట ఎవ్వడు కాదు, అంతా తెలిసిన వాళ్ళే మన ఏరియాలో. బయట నుంచి ఎవ్వరు బయట కాలు ఆ బయట వాడు వస్తే వీళ్ళే కొడతారు. అది రాడారు భయంకి. మన వాళ్ళే ఉంటారు. నేను ఒకటి చెప్తా, అలాగే డౌట్ అని మన యూతే మన వాళ్ళే ఉంటారు. అలాగే ఒకటే మాట, ఎందుకంటే నేను తయారైనప్పుడు నేనే వస్తా, బయటికి వస్తా, నేను కంపల్సరీ బయటికి వస్తా. కానీ నేను బయట రౌండ్ లో కొట్టాలి కదా, మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా. సపోర్ట్ ఇస్తేనే మీరు సపోర్ట్ ఇస్తే నేను బయటికి రాగలుగుతా. ఇప్పుడు ఒకటేసారి ఆ గేట్ చిన్నగా ఉంటుంది, మినిమం గేట్ ఇంతనే ఉంటుంది. ఆ గేట్ లా ఎంతమంది వాడతాం? నా నెంబర్ ఇంకెంత మంది ఉంటారు ఇంకా మీకు ఉంటారు కదా బ్యాక్ సపోర్ట్ గా. ఇక మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఏంది ఎట్లా కష్టం. ఇప్పుడు మీరు ఉండరు, మీరు ముంగట ఉండి సపోర్ట్ ఇవ్వాలి. అరే మనోడు వస్తుండు, జర గేరాబ్ ఇస్తే, జర కుల్లా జాగిస్తే నేను రానికి ఒక అర్ధగంట ఎక్కువసేపు బయట ఉండొచ్చు. నేను ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమవుతుంది తెలుసా, పోలీసు వాళ్ళు ఉంటారు గుంపు. నేను ఇట్లా బయటికి పోగానే జర గేరాబ్ అవుతారు, జర సేపు చూస్తారు, వాళ్ళు లాఠీలతో కొడతారు. అదంతా మనకు అవసరం కాదు. నేను వాళ్ళకి పోలీసు వాళ్ళకి ముందే చెప్పేస్తాను, ఏమనకూరి, జరసేపు ఉంటుంది, ఏం చేయకూరు, మీరు కొట్టకూరు అని. లాస్ట్ ఇయర్ బి చెప్పినా నేను పోలీసులు, ఏమనకూరు అన్న, జరసేపు అయితే వాళ్ళకి ఎంజాయ్. పండుగ అంటే వాళ్ళకైనా ఎంజాయ్. మనము బండికేసే పోతురాజు కాదు, గావు పట్టిన నేను తల్లికి వేస్తున్నా పోతురాజు. గావు అంటే నేను గుమ్మడికాయ తీసుకొని మళ్ళీ ఒక రౌండ్ కొట్టించుకుంటట్టు చేయాలి మీరు. ఇప్పుడు మీరే ముందే దమ్ చేస్తే ఇప్పుడు దమ్ చేస్తారు, తాడు నా చేతిలో ఉంటాయి. నేను పక్కా చెప్తున్నా అంటే నేను నాకు అర్థం కాదు, నేను ఏషం మీద ఉంటా.
ఇప్పుడు మా వాళ్ళు ఎవరో బయట ఎవరో నాకు తెలియదు. తాళ్ళ చేతిలో ఉంటాయి. ఇప్పుడు మీద మీద పడతాయి, తాగేసి వస్తాయి మీద మీద పడతాయి. అలాగే దెబ్బలు తాకుతాయి, కొన్ని దెబ్బలు తాడు దెబ్బలు అయితే పడతాయి. ఓపిక పడదు, ఓపుకుంటారు. ఇప్పుడు అంత భయం ఉన్నా ఎందుకు ముంగట వస్తావు, రావద్దు వస్తుంటావు అంతే. అవో నువ్వు నీకు తాడు దెబ్బ పడితే అరే పుత్రాజే కొట్టింది కదా, బయట వాళ్ళైనా కొట్టి కదా, నువ్వు ఒప్పుకోవాలా. అట్లా ఉన్నప్పుడే రావాలా. కొట్టినాక నువ్వు కొట్లాటకు వస్తుంది, అది పద్ధతి కాదు. నేను అదే చెప్తా. డౌటన్ వాళ్ళవి మనోళ్ళే అంతా, బయట వాళ్ళు అవ్వాలి కాదు. డౌటన్ గ్యాంగ్ వి మనదే, అందరికి తెలిసిన వాళ్ళే. అంటే ఒక 2 years నుంచి ఏ గొడవలు అయితలేవు, వాళ్ళకి అర్థమైంది. అర్థమైందనే అర్థం చేసుకుని రాలివి. ఇక లాస్ట్ ఒక 2 years బ్యాక్ నుంచి ఏం లొల్లీలు అయితలేవు. మన ఉప్పలమ్మ టెంపుల్ కి మీరు వచ్చి దర్శనం చేసుకొని ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ వస్తుండే. అదే ఏమైపోయిందంటే విశాల్ ఉప్పలమ్మ టెంపుల్ ఉందా, ఆడ పబ్లిక్ ఉంటారు, బండిలు ప్యాక్ అవుతాయి. అవును, లైటింగ్ బండిలు ఇవన్నీ పలరాం బండిలు ప్యాక్ అవుతాయి. ఉప్పలమ్మ గుడి పోనీకి మనకు ఛాన్స్ ఉండదు. మనం 7 o'clock అదే టైంకి పలరాం బండిలు మూవ్ అవుతాయి, మూవింగ్ ఉంటాయి. అప్పటికి అవి రోడ్ మీదకి వచ్చేస్తాయి. మనం బయట వచ్చే ఒక రౌండ్ కొట్టే వరకు ఆ క్రౌడ్ మన క్రౌడ్ పాసాయించిపోతుంది. కానీ ఈ 2 ఏళ్ళ నుంచి మంచిగా అవుతుంది. వాళ్ళవి బయటికి వెళ్తున్నా, వాళ్ళవి ఖుషి అవుతున్నారు. అంటే నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ అన్న, మీరు సపోర్ట్ ఇస్తానే మీ గుడి. ఇప్పుడు మీ గుడి డౌట్ అనేది అంటే మీ గుడి, మా గుడి కాదు. నేను ఆమెకి తల్లికి ఇస్తున్నా, మీరు సపోర్ట్ మీరు తీసుకోవాలి. నిలబడి ముంగట నిలబడి జర గ్యాప్ ఇస్తే నేను ఇంకొకటి బయటికి వచ్చి 4-5 2 కొట్టే బదులు 3 rounds కొట్టచ్చు. అట్లా గ్యాప్ ఇస్తే నాకు అంతే కదా. అని ఇంకోటి, ఇప్పుడు అమ్మవారి దగ్గర బలిగంప అనేది తీస్తారు కదా, బలి తీస్తారు. బలి తీసేటప్పుడు ఇప్పుడు చాలా మంది పబ్లిక్ అయితే ఇప్పుడు చిన్న చిన్న పోరలు కూడా బలిగంప ఏమడి ఇరుకుతుంటారు, ఉరుకుకుంటా ఇట్లా చేస్తుంటారు. అది అసలు కరెక్టా కాదా? కరెక్టే. అది బలి అంటే బలిగంప ఎంబడి చాలా మంది పోతారు. ఓకే, ఇప్పటి నుంచి కాదు, అది అప్పటి నుంచే పోతారు. కొన్ని సంవత్సరాల నుంచి ఉరుకుతారు. మనం ఈ నుంచి మొదలు చేస్తే, ఈ నుంచి మొదలు చేస్తే బస్సు అంతా వస్తుంది. మళ్ళీ మనం ఈడికి వచ్చేదాకా ఆ పబ్లిక్ ఉంటది. ఎందుకంటే దాని మీద చెప్తారు. భలే అంటే మనం నెత్తి మీద పెట్టుకొని ఆయన ఉడుకుతుండు కదా అని కాదు. ఆయనకు తెలుసు అది ఓపు ఎట్లుంటుందో, ఎంత బరువు ఉంటుందో, ఆ ఎంత వెయిట్, ఈ మెడల్ అనేది వంగిపోతాయి. అందుకోసం ఆయన ఎంబడి ఆలోలే సాకులలో ఉంటారు. ఆలో ఒక 5-6 మంది ఆయన ఇట్లా గేరప్ చేస్తారు, పట్టుకుంటారు. ఆగిపోతాడు ఆయన, ఆగిపోతాడు. లేకపోతే ఆగిపోతే ఆయన నూకుతారు, ఇట్లా పుష్ చేస్తే ఉరుకుతాడు. అవి మనం ఇట్లా వేస్తామా, బలి చాలా పక్కకున్న వాళ్ళు ఇట్లా వేస్తారు. అవి కావాలా పట్టుకుంటారు. అవి ఇట్లా బలి అంటే దాని గురించే ఉరుకుతారు. అవి తీసుకొని ఒక బట్టలా కట్టి ఇంటి మీద లేకపోతే ఇంట్లో కట్టుకుంటారు, ఇంటి మీద వేసుకుంటారు. అది చాలా మంచిది. అందుకోసమే బలి ఎంబడి ఉరుకుతారు. అన్న ఇప్పుడు భవిష్యవాణి రంగం అనేది జరుగుతుంటది, ప్రతి ఒక్క టెంపుల్లో అయితే రంగం అనేది జరుగుతుంటది అన్న. అందులో మనకి ఇప్పుడు చాలా చెప్పిన అమ్మవారు చెప్పిన మాటలు అనేది కొన్ని నిజాలు జరిగినాయి అని అంటారు కొంతమంది. దాని గురించి ఎట్లా చెప్తారా అన్న? తల్లి ఏం చెప్తే అది అన్న అయితే. ఓకే ఓకేనా. రంగం మనం ఎక్కినప్పుడు తల్లి ఒంటి మీద వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ నుంచే తల్లి మన మీద ఉంటుంది. అయితే ఆయన ముందు ఫస్ట్ నుంచి ఏం చెప్తుంటాడో అవన్నీ అవుతాయి. ఓకే. మెయిన్ అంటే తల్లి సాకలు వారం వారం మనకి ఇప్పుడు వచ్చే వాన గురించి, మన గురించి, మన పిల్లల గురించి, మన మంచి గురించి చెప్తాడు. మన ఊరు పొలి మీద గురించి గుడి గుడికి సాక పెట్టుకోవాలి 7 వారాలు. మన దగ్గర ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయి, అన్ని గుళ్ళకి మనం 7 వారాలు సాక పెట్టుకోవాలి. రంగం అయినప్పుడు ఎందుకు గచ్చిపుని ఉంటారు అందరూ? అందరినీ గచ్చిపుని ఉండమంటారు. ఒర్రోద్దు, నీసం చేయొద్దు, వినాల. గంట సేపు చెప్తాడు ఆయన చెప్పినప్పుడు మనం వింటే మనకు అర్థమవుతుంది. అది ఏంది మనకు అర్థమవుతుంది. ఆ టైంలో ఎవరైనా కానీ మనమైనా కానీ మేము ఎందుకు వింటాం, పక్కకి ఎందుకు లేదా, మేము అంతా ఇలా పడతాం. అవును. తల్లి ఒంటి మీద వచ్చినప్పుడు మేము అందరం ఉండాలి పని బాటలో. వెనక తల్లి మా ముంగట తల్లి, అందరు వింటారు, అందరికి వచ్చి ఉంటారు. మైక్లు అవి చెప్తారు ఎవరు రోజు అని. కానీ కొంతమందికి చెప్తున్నా, మన ఏరియాలో
రంగం అయినప్పుడు ఏ నిషన్ చేయొద్దు, మన గురించి చెప్తుండు, మన మన బస్సు గురించి చెప్తాడు, మనకి ఏమవుతుందో చెప్తాడు, రే ఇప్పుడు ముంగట ఏమవుతుందో చెప్తాడు. మనం అవి విన్నాకనే మళ్ళీ ఎట్లా పోవాలన్నవి చెప్తాడు. అవన్నీ మనం చేసుకోవాలి. చాలా మంది వస్తారు రంగంకి, ఏ నుంచో వస్తారు. ఈ కానీ మన బొలారమే రాదు, బయటికి ఎంజి వస్తారు ఇది రంగంకి. ఎవరైనా పబ్లిక్కి చెప్పుతున్నా, రంగం అయ్యేటప్పుడు జర అంతా మంచిగా వినాల అని చెప్తున్నా. మన దగ్గర అయినంత రంగం ఎక్కడ కాదు. నేను ఇంతవరకు అయితే నేను కాయలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, మన బొలారం అయినట్టు ఏరా కాలేదు. మన దగ్గర ఏంటంటే మనం ఎక్కినప్పటి నుంచి మనకి ఏమవుతుందో మనకి ఎట్లా కావాలో, మనకు మంచిగా కావాలా చెడుగా అవుతుందో అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. రేపు అది ముంగటేవో ఏమవుతుందో చెప్తాడు. అట్లా మన దగ్గర విననికి చాలా మంది వస్తారు, ఒక 100 మంది వస్తారు. ఎక్స్పెక్ట్ అది ఎందుకు వస్తారు, మనకి రంగం మంచిగా చెప్తారనే వస్తారు కదా. కానీ బయట వాళ్ళకి చెప్తున్నా, మన అర్థం చేసుకోవాలా కొంచెం అన్న. రంగం ఎక్కటప్పుడు జర సైలెంట్గా ఉండి వింటే మనకి మనశ్శాంతి ఉంటుంది, వేరే వాళ్ళకి అమ్మకి మనశ్శాంతి ఉంటుంది. అది ఒకటేమంట. ఓకేనా. ఇంకోటి, ఇప్పుడు పోత్రా చేసినప్పుడు చాలా మందికి గురువులు ఉంటారన్న. ఇప్పుడు గురువు మాట విని పోత్రా చేస్తారు కదా, అంటే గురువు ఎట్లా నడిపిస్తే ఎట్లా అన్నట్టు. ఇప్పుడు అట్లనే మీకు ఎవరైనా గురువు అనేది ఉన్నారా? లేకపోతే నేను ఫస్ట్ టైం వేసినప్పుడు మా దేవందర్ అన్న, యామ్జాల్ దేవందర్ అన్న ఉండే. ఓకే. వాళ్ళ తమ్ముడు రవన్న. నేను అన్నకు అడిగిన, అన్న నేను వేస్తానా, వేయాలా అంటే నీతో అవుతుందా అన్నాడు. ఇట్లుంటే ఎట్లా వేస్తావరా అన్నాడు. ఇక మా మామ వాళ్ళు ఉండే, మేనమామ ప్రవీణ్, అల్వాల్ ప్రవీణ్ మామ అవుతాడు. మా మామకి మంచి పరిచయం రవణ అంటే. ఇక ఆయన అన్నాడు, ఏమరా వేస్తాడా గౌపోతరాజు, అవుతుందా ఆయనతోని అని అన్నాడు. వేస్తాడానా అని మా మామ చెప్పి, అప్పుడు ఫస్ట్ టైం నేను ఇట్లవి లేకుండే, చూసే పడితేనే అవుతుండే, బక్క ఉండే. వేసింది సరేరా నువ్వు అంటున్నావు కదా వేస్తా అని. అక్కువి అయినవి అన్నాడు. సరే గుడి కమిటీతో మాట్లాడిండు మన పెద్దలతో, ఆడు వేస్తాడు వేయని ఆలేదే కదా అక్కు అంటే. ఒక ఇయర్ వేరే వాళ్ళు వేసారు, మన కమేలాలో ఉంటాడు రాజు అని, ఆయన వేసిండు ఒక ఇయర్. అయినా డాడీ చచ్చిపోయినాక 1 ఇయర్ మనకు పండుగ ఉండేది, ఆయన వేసిండు. ఆయన వేసినాక నెక్స్ట్ ఇయర్ 12 నుంచి నేను వేసిన అన్నాను కలిసి, రవణాన్ని కలిసి. సరే వేస్తా అంటే ఏరా అన్నాడు. అయితే మళ్ళీ నీతో అన్నాడు. ఫస్ట్ అయితే అన్నాడు, పబ్లిక్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. అప్పుడు మనము ఫస్ట్ టైం వేస్తున్నాం, మనకు తెలియదు తల్లి గురించి, మనకు తెలియదు. అయితే మా మామ మాట్లాడి వేయించిండు. వేస్తాడన్నా, వేస్తా అంటుంది కదా, ఇక నీ రాదు, మనం ఒకసారి చూడు నువ్వు అంటే అన్నాడు. సరేరా వేద్దామని వేయించిండు అన్న రవణ. వేసిన అయినది, వేసిన ఇక నాతో ఎంత అయ్యాడంటే అంత వేసిన. గౌవాడిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వేసిన, అది వేసిన. థర్డ్ 4వ ఇయర్కి జర నేను మంచిగా అయ్యి ఒక పేయి పట్టి, అమ్మ ఇప్పుడు ఏదన్నా కానీ అమ్మ నచ్చితేనే వేయించుకుంటుంది, నచ్చంది వేయించుకోదు. మంగళమ్మ గుడి అంటే ఎంత పెద్ద గుడి, ఆ పబ్లిక్ని మనం ఆపలేం. కానీ నా దగ్గర శక్తి ఉంది, ఆమె ఎంత శక్తి ఇస్తే అంత నేను ఆపుకుంటా, అంత శక్తిని ఆపుకుంటున్నా. నేను 100 మందిని ఆపుతా. ఆ 100 మంది నేను ఇంకెట్లా వేరే వాళ్ళు అయితే ఇయ్యారు తెలుసు. గావ్ అంటే బోల్ పడతారు, ఎందుకు దోకదాలి పడదు, ఒక్కొక్కరు గావ్ అంటే పడదు. గావ్ అంటే పెద్ద కార్యక్రమం. మన చేసిన అర్ధగంట టైంకి పెద్ద గాపోతరాజు అంటే 7 అక్క చెల్లెలు ఉంటారు. అందులో ఒక పోతలింగయ్య, గావ అంటే ఒక పోతలింగయ్య, అమ్మవారి ముంగట పోతలింగయ్య ఉంటాడు. అదే పోతలింగయ్య అంటే గావ్ పోతరాజు చేసినప్పుడు పోతలింగయ్య అంటారు. బలి తీసుకుంటాం, మనం అవ్వల ముంగట బలి తీసుకుంటాం, గుమ్మడికాయ కొట్టి అమ్మ ముంగట ఇస్తాడు, అది తీసుకోవాలి. అది అసలుకి అప్పుడు ఆ రోజులలో అయితే మనకి అమ్మవారి ముంగట బలి అంటే ఇప్పుడు దున్నపోతులు
అట్లా తీస్తుండే కదా బలి అనేది ఆ రోజులలో. ఆ రోజులా మా తాత ఉన్నప్పుడలా దున్నపోతు బలి కొడుతుండే అప్పటి కాలంలో. అప్పుడు మనం పుట్టినమో లేదో తెలియదు, మా తాత ఉన్నప్పుడు. అప్పుడు గొల్లల యాదవ్ సంఘం, నిసలవద యాదవ్ సంఘం గొల్లలు తెస్తుండే, పోతుంది బలిని ఈ నుంచి బ్యాండ్ పంపిస్తే వాళ్ళు ఎదుర్కొని వస్తుండే మన గుడి కాడికి. ఇదే మంగళమ్మ గుడికి ఎదుర్కొని తెస్తుండే. అది ఎదుర్కొని తెచ్చినప్పుడు ఎంత మంది వెయిట్ చేస్తుండే అంటే బలికి, ఎంత మంచి కార్యక్రమం అంటే అది. ఆ నుంచి పబ్లిక్ పడితేలే గుడి కమిటీ పెద్దోళ్ళు, అప్పటోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఎదురు వస్తుందంటే మన కంట్రోల్మెంట్ కాడికి పోయి మనం ఎదురుకిచ్చుకుంటుండే. వాళ్ళు ఆ నుంచి వస్తుండే, మనం పోయి తీసుకొస్తుండే బలిని. ఈ సిస్టమేటిక్ అంటే ఎవరికి తెలియదు. వాళ్ళు సగం దూరంకి వచ్చినాక మన గుడి కమిటీ మొత్తం పోయి పెద్ద మనుషులు పోయి బలిని తీసుకొని వస్తుండే. అలానే మన దున్నపోతు తీసుకొని వచ్చి అది వచ్చేదాకా ఏ పని కాదు, అది కొట్టినాక రంగం ఎక్కుతుంది. ఇప్పుడు ఈ రోజు కొట్టుడివి గొల్లోలేనా? ఇప్పుడు లేదు కానీ అవన్నీ మనం ఇప్పుడు ఉంటే ఇంత పెద్ద పని కాదు. గొల్లలో పని ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో పెద్దోళ్ళు, అప్పటోళ్ళు కొడుతుండే పల్లి. మన దగ్గరనే కొట్టారు ఫస్ట్ టైం. బయట ఊళ్ళలో కొడుతుండొచ్చు ఇప్పటికి, కానీ ఇదైతే మనకు వాళ్ళే కొట్టారు. ఇప్పుడైతే మీరు మొత్తం ఇక గుమ్మడికాయతోని, ఇప్పుడైతే మనకి గుమ్మడికాయ బలి అన్న. ఇప్పుడు మీరు పోత్ర చేసినప్పుడు అమ్మవారి దగ్గర మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అన్న? 13 years అయింది. 13 years అయింది. ఇప్పటి వరకు మీరు పోత్ర చేసినారు కాబట్టి మీరేమన్నా కోరికలు ఏమన్నా తీరినాయా లేదా? ఎట్లా? అంతా మంచిగా అయింది అంటే నేను అనుకునే అన్నీ మంచిగా అయినాయి. నేను మంచిగా ఉన్నా, ఇప్పటి వరకు ఏం కాలేదు. అమ్మ తరఫు నుంచి నాకైతే ఏం ఇంత దోక తగలే. నేను మంచిగా ఉన్నా, ఇంకా మంచిగా అయినా. నేను చెప్పాలి వేసినప్పటి నుంచి ఇంకా మంచిగా అయినా. కొడుకు నాకు 4 ఏళ్ళు అవుతుంది. 2020 నాకు పెళ్ళి అయింది. పునీత్ రాజ్ కొడుకు పేరు. బాబు ఉండు, అవి మాకు మొక్కిన అన్నీ అయినాయి. నేను ఎప్పటి నుంచి అయితే వేస్తున్నానో అప్పటి నుంచి నేను మంచిగా అయినా. తల్లి ఎప్పుడైనా నచ్చితే దోక వేయదు, ఇంకా మంచిగా కావాలనుకుంటా, ఆశీర్వాదిస్తుంది. ఇప్పుడు మనం మంచిగా అయ్యేది అమ్మ గురించి. అమ్మని మొక్కుకున్నానే, నేను అమ్మకి సేవ చేస్తానే, నేను మంచి అమ్మ నాకు ఆశీర్వాదిస్తుంది ఎప్పుడైనా కాదు. నాకైతే అన్నీ మంచిగా. నేను మొక్కినాయి, నేను ఏమేమి మొక్కుంటా అవన్నీ అవుతాయి నాకు. అమ్మని నేను ఎప్పటికైనా అమ్మని యాద్ చేసుకుంటా. ఎందుకంటే ఈ డౌటన్లో బుల్లెస్మామ విగ్రహం ఇచ్చారు. అది వారం పూజ చేస్తాం. అదైతే రోజు అగరబత్తులు ముట్టి అరవింద్ సీల్డ్ ఇట్లా ఏమన్నా ఇచ్చిరా మన టెంపుల్ తరపున? ఏమన్నా మన మంగళమ్మ గుళ్ళో ఇచ్చారు స్టీల్. అంటే లాస్ట్ 4 years. ఇక మళ్ళీ ఇస్తలేరు. గుడి కమిటీకి చెప్తున్నా, నేను ఇంత చేస్తున్నా, ఏదైనా గుర్తు ఉన్నది ఇవ్వాల గుడి కమిటీ. ఎందుకంటే నేను వేసి 13 years అవుతుంది. ఆ నిషాన్ అనేది ఉండాల. ఇప్పుడు మా డాడీకి ఎట్లా ఇస్తుండే అంటే గుడి కమిటీ ఇస్తుండే, వెంకట స్వామి ఉంటుండే అప్పట్లో ఎమ్మెల్యే బోర్డు నంబర్. అది వేరే అనుకో చెప్తున్నా నేను. ఆయన నిషాన్ ఒకటి ఇస్తుండే, బోర్డు నంబర్ అంటే లీడర్. గుడి కమిటీ నుంచి ఒక నిషాన్ ఇస్తుండే, అంటే గుర్తున్నట్టు. ఇప్పుడు మనం ఇయర్ వేస్తున్నాం, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారు, బయటికి వస్తారు. అరే ఇప్పుడు మన చుట్టాలే అనుకో, ఎవ్రీ ఇయర్ చూస్తారు ఇంట్లో, అరే మంగళమ్మ గుడి వాళ్ళు ఇచ్చారు, నేను ఇట్లా వేస్తా గుడిలా గోవ పడతా, అలా నిషాన్ ఇది నాకు. అంటే కొన్ని ఒక 5-6 ఏళ్ళ నుంచి ఇస్తలేరు. నేను అదే చెప్తున్నా, గుడి మంగళమ్మ గుడి టెంపుల్వి అని ఇంత అమ్మకి సేవ చేస్తా. కానీ నా ఇష్టంతో చేసుకుంటా సేవ. మేము పని బాటోళ్ళం అమ్మకి. అలా గుర్తు ఉన్నట్టు మంగళమ్మ గుడి టెంపుల్కి నిషాన్ ఏమన్నా పెట్టాలని కోరుకుంటున్నాం. అలా ఇంకోటి, ఇప్పుడు చాలా మందికి అయితే ఘటం అనేది కొంతమందికి తెలుసు, అమ్మవారిని మనం ఎదుర్కొస్తాం అన్నట్టు జాతర జరుపుకోవడానికి, బోనాలు చేయడానికి. ఇప్పుడు కొంతమందికి అయితే ఘటం అనేది గురించి కొంచెం టాపిక్ తెలుసు అనమాట, కొంతమందికి తెలియదు. వాళ్ళ గురించి వాళ్ళకైతే ఏమన్నా చెప్పగలుగుతారా? అసలు ఘటం అనేది ఏంది, అసలు ఘటం అనేది అమ్మవారిని ఎందుకు ఎదుర్కొస్తారు? దాని గురించి. ఘటం అంటే ఒక వారం, మన బోనాలు ఒక వారం ముందుకు అమ్మవారిని ఘటం అలంకారం చేసి
ముత్యాలమ్మ గుడి కాడ నుంచి తీసుకొస్తారు అమ్మని. మన తోట ముత్యాలమ్మ టెంపుల్ నుంచి ఆమెకి మంచిగా శుద్ధి చేసి అలంకారం నుంచి ఆమెను మంచిగా అలంకారం చేయాలి, అంటే మంచిగా చేయాలి, మంచి శాంతితోని చేసుకొని ఆ నుంచి ఎదుర్కొని వస్తారు వీరికి మంగళమ్మ గుడికి. తోట ముత్యాలమ్మ గుడి కాడ నుంచి ఎదుర్కొని వస్తారు. అంటే అమ్మ ముంగట పోవద్దు. ఘటం అంటే మామూలు మాట కాదు, ఇది ఆటపడి ఇది మెయిన్ పెద్ద విషయం. ఇది ఘటం అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే మనం ఘటంని లేవాడుతున్నాం. అమ్మ మన నెత్తి మీద ఉంది. అమ్మ మన నెత్తి మీద ఉంటుంది. అమ్మని మనం ఎత్తుకున్నట్టు. అమ్మని ఎత్తుకొని ముంగట వస్తారు కొంతమంది, ఆడతారు. ఇప్పుడు మనం ఆ నుంచి తోట ముత్యాలమ్మ గుడి కాడ నుంచి వెళ్ళినాం, మన ఏ నుంచి శివాలయం గుడి ఆ నుంచి వస్తున్నాం. ఇంటింటికి సాగలు పెడతారు. ఆ సాగలు పెట్టినప్పుడు పెట్టి అసలు డ్యాన్స్ ఆడేది మాట కాదు అది. అమ్మ ఎదురొస్తుంది. ఏ నుంచి మన బస్సుకి ఎదురొస్తుంది. ఎదురొచ్చినప్పుడు కొంత వందల మంది వెయిట్ చేస్తారు ఘటం వస్తుందని. రాత్రి అంతా మెలుకుంటారు. 12 అవుతుంది ఘటం రానికి. ఈ గుడికి వచ్చే వరకు 12:30 1 గంట అవుతుంది. కొంతమంది మెలుకుంది పిల్లలతో సహా, చిన్న పిల్లలతో సహా మెలుకుంటారు. ఎందుకు మెలుకుంటారు? అమ్మవారు వస్తుంది. అరే అమ్మవారిని మన బస్సులకి ఎదురుకొస్తారు, తెస్తారు, మన బస్సుకి తెస్తారు అమ్మవారిని. అదే మెయిన్ అసలు పాయింట్. అంటే ఘటమే ఎదురుకొస్తుంది. అంటే ఎదురుకొచ్చింది ఆ నుంచి ఎదుర్కొని వస్తే మళ్ళీ వచ్చే వాళ్ళం దాకా మన అమ్మ మనతోనే ఉంటుంది. ఏడిపోదు, మనతోనే ఉంటుంది. ఎదురుకు వస్తుంది అంటే సాగలు పెడతారు. కొంతమంది ఉంటారు పెద్ద మనుషులు, సాగలు పెడతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ ముంగట పోయి డాన్సులు ఆడోడు, కొట్లాటలు అవుతున్నాయి. అది కాదు. ఘటం అంటే పలారం బండి కాదు చెప్తున్నా. ఘటం అంటే పలారం బండి కాదు. మనము పలారం బండి తీసినట్టు ఘటం ముంగట పోయి వాళ్ళ ముంగట పోయి అమ్మ ముంగట పోయి మనం డాన్స్ ఆడోడు కాదు. ఇక నీకు భక్తి ఉన్నావు అంటే నువ్వు పోయి మొక్కి ఆయన కాలు మొక్కాలి, అమ్మని మొక్కాలి, జరిగిపోవాలి. వేరే వాళ్ళు పోయి పూజ చేసుకుంటారు. అంటే ఘటం ముంగట మనం అన్నీ చెయ్యొద్దు. ఘటన అంటే అమ్మవారి తెస్తాం. ఇంత అలంకరణ ఉంటుంది ఘటంని చూస్తే, అమ్మని చూసినట్టు. నువ్వు ముంగట నుంచి చూడు, అమ్మని ఎట్లా చూస్తావు, అమ్మని ఎట్లా కనిపిస్తుంది అమ్మ. కానీ అమ్మని మొక్కాలా, ఆయన కాలు మొక్కాలా, బొట్టు పెడతాడు. ఆయననే బొట్టు పెడతాడు. మనం 60 మందికి ఆయన బొట్టు పెడతాడు, హీరోగోలు వేస్తాడు. నీ పూజ అయిందో నువ్వు చేసుకొని బాగా జరపాలి. వేరే వాళ్ళకి మీ ఛాన్స్ ఇవ్వాలా ఛాన్స్. నేను ఇప్పటి నుంచి ఇయర్ నుంచి అంటున్నా, అందరు ఘటం వస్తుందంటే అందరికి ఛాన్స్ ఇవ్వాలా. ఇప్పుడు మనం కొట్లాట చేసుకుంటే పద్ధతి కాదు అది. ఒకటే అందరికీ చెప్తున్నా, మా అన్నదమ్ములకి, జరా ఘట్టం వచ్చినప్పుడు అమ్మకి రెస్పెక్ట్ ఇయ్యి. అమ్మ మనమే కాదు ఎదురు చూస్తున్నాం, బస్సు మొత్తం ఎదురు చూస్తుంది అమ్మ గురించి. మంగళమ్మ ఘట్టం వస్తుందంటే బస్సు మన డౌటన్ నుంచి ఎదురు చూస్తే సదర్ బజార్, చిన్న కమేళ ఇదంతా ఎదురు చూస్తుంది. మెలుకుంటారు అమ్మవారి మంగళమ్మ ఘట్టం వస్తుందంటే కొంతమంది మెలుకుంటారు. ఎందుకంటే సాగలు పెట్టడానికి మన ఇంటి ముంగటి నుంచి పోతుంది, సాగలు పెడతారు, వందల మంది సాగలు పెడతారు. కానీ మనము కొట్లాట చేసుకున్న పంచది కాదు ఇది, పద్ధతి కాదు ఇది. మనకి అమ్మని మనం ఇన్సల్ట్ చేసినట్టు అయిపోతుంది. మన అమ్మకి మనం ఇన్సల్ట్ చేస్తే అమ్మ ఎట్లుంటుంది నేను చెప్పేది ఒకటే మాట, పబ్లిక్కి చెప్పేది, ఎప్పుడైనా ఘటం ఏ ఘటమైనా కానీ ఘటం లేచినప్పుడు మొక్కాలా. మనకి ఏమవుతుందో మేము మంచిగా ఉండాలా, మాకు అంతా మంచిగా కావాలా, అట్లా మొక్కాలా. కానీ ముంగట పోయి డ్యాన్స్ ఆడి మనం కొట్లాడుతుంటే అమ్మకి నచ్చది, ఆయన ఎత్తుకున్న స్వామికి నచ్చది. మనం అనుకుంటాము అరే ఎంతసేపు ఆయన చెప్తున్నా, దగ్గర ఎన్ని గంటలకు వెళ్తుంది ఘటం? 7 గంటలకు వెళ్తుంది ఘటం. తోట ముత్యాలమ్మ గుడి నుంచి 7:30 ఘటం వెళ్తుంది. ఈడికి వచ్చే వరకు 12:30 1 అవుతుంది ఘటం దింపి పెట్టాలంటే గుళ్ళ. అంతసేపు అమ్మవారిని
ఎత్తుకోవాలంటే ఆయన కాలు కడిగి మనం స్నానం చేసుకో, అర్థం చేసుకోవాలా. పబ్లిక్ డే చెప్తున్నా, అర్థం చేసుకోవాలా. ఎందుకు చెప్తున్నా అంటే మనము దేవునికి సేవలు చేస్తున్నాం దేనికి? మన గురించి మంచి గురించే కదా, చెడు అయితలేం కదా. మనం మంచి చేస్తే ఆమె మనకి మంచి పెడుతుంది. నేను చెప్పేది ఒకటే, ఘట్టం అయినప్పుడు రంగం కార్యక్రమం అయినప్పుడు కొన్ని విషయాలు వినాలా మనంవి. కొన్ని విషయాలు వింటే ఏంటంటే మనకి ఏమయ్యేది ఉంటే అవన్నీ వింటే మనం స్వామిని పోయి అడుగుతాం. ఎవరైనా అడగవచ్చు స్వామి, అమ్మ దుష్మాని కాదు. రంగము ఆయన పేరు మీద అమ్మ ఉన్నప్పుడు నువ్వు లేచిపోయి అడగవచ్చు, చెప్తుంది అమ్మ నీకేమవుతుందో. అట్లా అడుక్కోవాలా. అది ఒకటే చెప్పేది. ఘటం వెళ్ళినప్పుడు జర ఎదురు ఓళ్ళు పోకురి, ఫుల్లా జాకెట్ చేరి. ఎందుకంటే వేరే వాళ్ళవి దర్శనం చేసుకోవాలా. అమ్మకి ఆరతి ఇస్తారు, కొబ్బరికాయ కొడతారు, శాఖ పెడతారు కొంతమంది. ఎంతో మంది వెయిట్ చేస్తారు నిద్రల్లో పోక ఘట్టం వస్తుందని. మంగళమ్మ ఘట్టం అంటే చాలా పెద్ద మాట. మంగళమ్మ ఘట్టం అంటే ఎదురు చూస్తారు, దగ్గర ఈ బస్తీ మొత్తం ఎదురు చూస్తారు మంగళమ్మ ఘట్టం వస్తుందంటే. నాకు తెలిసే బట్టి నేను చెప్తున్నా, కనుక్కుంటారు ఫోన్లు చేసి, అమ్మ ఘట్టం లేచిందా, వస్తుందా, వెయిట్ చేస్తారు. చాలా మంది వెయిట్ చేస్తారు మంగళమ్మ ఘట్టం అంటే. ఈయన దాకా మనం ఈ గుడి దాకా వచ్చే దాకా వెయిట్ చేస్తారు. ఈ బస్సు మొత్తం సాగ పెడుతుంది, ఆ బస్సు కింది బస్సు అంత సాగ పెడుతుంది మంగళమ్మ ఘట్టం అంటే. కానీ ఒకటే నేను చెప్పుకుంటున్నా, ఏ కొట్లాటాలు కాక కమిటీ జర మాట వినోరి, కమిటీ మాట వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేయరి అని నేను చెప్తున్నా. అది చెప్పినట్టు వినరు జర. నేను మంగళమ్మ ఘట్టం చూస్తా, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. పోలీసు వాళ్ళ బందోబస్తు ఎవ్వరిని రానియరు. ఏ లీడర్ అయినా కానీ, ఏ లీడర్ వచ్చినా దూరం నుంచి మొక్కుతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మంగళమ్మ ఘట్టం వస్తుందంటేనే ఒక 10 మంది పోలీసు వాళ్ళు ఉంటారు చుట్టుముట్టు. చెప్తున్నా, తల్లికి పోలీసు వాళ్ళే బందోబస్తు అనుకుంటాను. అవునంతే, ఆ తల్లికి పోలీసు వాళ్ళ బందోబస్తు తీసుకుంటుంది అనుకుంటాను. ముట్టనియరు తెలుసా. ఆయన ఆ ఇంటింటికి ఆయన వస్తుందంటే కొబ్బరికాయ ఆరతి పట్టుకొని ఉంటూనే ఉంటారు. ఆ ఇంటికాడ అయిపోయిందంటే ఇంకొక ఇల్లు, ఇంటికాడ అయిపోయిందంటే ఇంకొక ఇల్లు. పోలీసు వాళ్ళే దామా అంటారు. అట్లా ఉండాలి. పోలీసు వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ ఇవ్వాలి. ఇక వాళ్ళమే మన గురించి చెప్తారు, వాళ్ళమే మన గురించే పనిచేస్తారు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు జాతర అవుతుంది, వీళ్ళంతా ఇలా వాడతారు. ఎందుకు ఇలా వాడతారు? వాళ్ళకి డ్యూటీ అయినా ఉత్తగా వచ్చి ఇలా వాడతారా? ఉత్తగా వచ్చి ఇలా వాడారు కదా వాళ్ళైనా. ఇప్పుడు డ్యూటీ వేస్తేనే కదా వచ్చి ఇలా వాడతారు. రేపు దినం ఏం కావద్దు, పబ్లిక్కి ఏం కావద్దు, మన గుడికి ఏం కావద్దు, గుడి కమిటీకి ఏం కావద్దు, గుడి కమిటీకి పేరు రాకుండా ఉంటుంది. బొల్లారం మహంకాళి అమ్మవారి గుడి మహిమల గురించి మన పూజారి గారు అయితే చెప్తున్నారు. నమస్కారం అండి, శ్రీమాత్రే నమః. నా పేరు హేమంత్ కుమార్. గత 3 సంవత్సరాలుగా శ్రీ మహంకాళి దేవాలయంలో నేను అర్చకుడిగా చేస్తున్నాను. నా గురు శ్రీ సందీప్ శర్మ గారు గత 17 సంవత్సరాల నుంచి ఈ గుడికి అర్చకుడిగా ఉన్నారు. శ్రీ మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు ఇక్కడ త్రిశక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే, గుడిది 400 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఇక్కడ బస్తీ మొత్తం తిరిగారని ఇక్కడ పెద్దవాళ్ళు చెప్పారు మాకు. అట్టే విధంగా ఇక్కడ అమ్మవారికి ఘనమైన ఉత్సవాలు కానీ, నవరాత్రులు కానీ, వార్షిక ఉత్సవాలు కానీ అన్నీ అవుతుంటుంది. గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడి కూడా నిర్మాణం ప్రారంభమైనది. భక్తులు ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి అమ్మవారి గుడికి ఏదైనా దానం ఇస్తారని మేము కోరుతున్నాము. అట్టే విధానంగా ఈ గుడికి విశిష్టత ఏంటంటే, ఇక్కడ త్రిశక్తి స్వరూపిణి కాళీ, లక్ష్మి, సరస్వతి మన హైదరాబాద్లో ఎక్కడ లేని అటువంటి విశిష్టంగా ఉన్న గుడి. 400 సంవత్సరాల నుంచి ఉంది అమ్మవారి గుడి. ఇక్కడ ఏంటంటే నిత్యం అమ్మవారికి శ్రీచక్రంతో కుంకుమార్చన నడుస్తుంటుంది, తీర్థ ప్రసాదాలు, మళ్ళా శుక్రవారం మంగళవారం అమ్మవారికి పంచామృత సహిత అభిషేకాలు, మళ్ళా తీర్థ ప్రసాదాలు ఉంటుంది. లలిత సహస్రనామం కూడా జరగనుంది. ఇక్కడ మనకి అమావాస్య రోజు అమ్మవారికి అన్నదానం కూడా ఉంటుంది. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. బోనాలు మంచిగా చేసుకోండి, పండుగ మంచిగా చేసుకొని, అంటే మన ఇంట్లో అవి మంచిగా చేసుకోవాలా, గుడిలోకి పోయినాక అవి
దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్క బోనం మంచిగా అమ్మవారికి ఎక్కియండి. బోనం మన ఇంట్లోకించి ఎదురు తీసుకొని వస్తాం. బోనం అమ్మకు మొక్కురి, అందరూ అంతా మంచిగా అవుతుంది. అందరికి శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త ఇంటర్వ్యూతోనైతే మీ ముందుకు వస్తా. అప్పటి వరకు నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. జై మాతా.